తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. నేటి నుండి జరగనున్న మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలకు దండకారణ్యం వేదికగా మారింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏజెన్సీలు అడవుల్లో నక్సల్స్ కోసం గాలిస్తూ ఉన్నారు. మావో ప్రభావిత ప్రాంతాల్లో భారీగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. మరొకవైపు ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలను నిలిపివేసింది. హిట్ లిస్టులో ఉన్న నేతలను సైతం పోలీసులు అప్రమత్తం చేశారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. నేటి నుండి జరగనున్న మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలకు దండకారణ్యం వేదికగా మారింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏజెన్సీలు అడవుల్లో నక్సల్స్ కోసం గాలిస్తూ ఉన్నారు. మావో ప్రభావిత ప్రాంతాల్లో భారీగా తనిఖీలు చేస్తున్నారు. మరొకవైపు ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలను నిలిపివేసింది. హిట్ లిస్టులో ఉన్న నేతలను సైతం పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అప్పటి కరీంనగర్ జిల్లా కొయ్యూరులో జరిగినటువంటి ఎన్కౌంటర్ కు గుర్తుగా పురుడు పోసుకున్నటువంటి పిఎల్జిఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలకైతే సిద్ధమైందని చెప్పొచ్చు. ఒకవైపు ఇటు పిఎల్జిఏ వారోత్సవాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇటు ఏటూరు నాగరం జరిగినటువంటి ఎన్కౌంటర్ ఈ నేపథ్యంలో ఇటు సంబంధించిన ఏజెన్సీ గూడాలైతేంది ప్రజలు మాత్రం బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉందో ఇటీవల జరిగినటువంటి ఆదివాసీల సంబంధించినటువంటి ఇద్దరిని కూడా ఇటు మావోయిస్టులు ఇన్ఫార్మర్ నేపథ్యంతో ఇద్దరిని హతమార్చారు. హతమార్చినటువంటి 10 రోజుల్లోనూ కూడా ఇటు పోలీసులు మాత్రం వారిని ఎన్కౌంటర్ చేసి 7 నక్సల్స్ కూడా హతమార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ముఖ్యంగా పిఎల్జిఏ వారోత్సవాలు నిర్వహించాలనే నేపథ్యంతో ఇటు 2 కమిటీలకు సంబంధించినటువంటి వారు కూడా కలుసుకున్నారు. ఇటు ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీకి సంబంధించినటువంటి తెలంగాణ కార్యదర్శిగా ఉన్నటువంటి బద్రు అలియాస్ పాపన్న, మరోవైపు ఇటు మహాదేవ్పూర్ అదేవిధంగా భూపాలపల్లికి సంబంధించినటువంటి కమిటీ ఏటురాగానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్ గా ఉన్నటువంటి మధు ఇద్దరు నేతృత్వంలో కూడా పిఎల్జిఏ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి, ఇక్కడ పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో 2 కమిటీలకు సంబంధించిన వారు కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. కలుసుకున్నటువంటి క్రమంలో ఇటు పోలీసులు అయితే వారికి సమాచారం అందించినటువంటి క్రమంలో నిన్న ఉదయమే అక్కడికైతే బలగాలతో వెళ్లడం, ఇటు యాంటీ మావోయిస్టు సంబంధించిన ఫోర్స్ అదేవిధంగా భద్రతా దళాలు వారు అక్కడికి చేరుకున్న క్రమంలో వారిపై కూడా కాల్పులు జరిపి అక్కడ మావోయిస్టులు 7 కూడా మృతి చెందారు. మరికొంతమంది తప్పించుకున్నారని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఇటు పిఎల్జిఏ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలన్న నేపథ్యంలో మిగతా సంబంధించిన మావోయిస్టులు పారిపోవడం, ఏదైనా దుశ్చర్యకు పాల్పడే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఇటు పోలీసులు భారీగా అయితే మోహరించారు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇటు భూపాలపల్లి జిల్లా, మహదేవ్పూర్, అదేవిధంగా ములుగు జిల్లా, ఏటూరు నాగరం, మంగపేట, ఇటు చెర్ల, కొత్తగూడెం, భద్రాచలం ఈ ప్రాంతం మొత్తం కూడా గోదావరి పరివాహక ప్రాంతం ఉంటుంది కాబట్టి ఇక్కడికి మావోయిస్టులు లోపలికి చొచ్చుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇటీవల నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ కు దుశ్చర్యానికి పాల్పడే అవకాశం ఉంటుంది. ఏదైనా సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటున్న నేపథ్యంలో పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏదైతుందో ప్రధానంగా ఉన్నటువంటి రహదారులతో పాటు గ్రామీణాల్లో ఉన్నటువంటి గూడాలను కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏజెన్సీలో ఉన్నటువంటి అడవుల్లో మాత్రం పోలీసు బలగాలు ఇంకా జల్లెడ పడుతున్నాయి. మరోవైపు పోలీసులు మాత్రం గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు ఇటు ప్రధానంగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులపై కూడా గస్తీ కాస్తూ పోయేటువంటి వెహికల్ పై కూడా తనిఖీలు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఏజెన్సీలో ఉన్నటువంటి గూడాలు
అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ కు సమీపంలో ఉన్నటువంటి 8 గూడాలు ఉంటాయి. ఇటు తుపాకులగూడెం, కన్నాయిగూడెంతో పాటు మరికొన్ని గూడాలు ఉంటాయి. ఇక్కడ తప్పించుకునే మావోయిస్టులు, అదేవిధంగా గాయపడ్డ వారు ఎవరైనా మావోయిస్టులు ఉంటే మాత్రం అక్కడ తలదాచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నిన్నటి నుంచి కూడా ఆ గూడాల్లో కూడా గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రతి ఇల్లును కూడా సోదా చేస్తూ అక్కడ అనుమానితంగా ఉన్నటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం, మిగతా సంబంధించి ఎవరైనా అనుమానితంగా కనిపిస్తే మాత్రం వారికి సమాచారం అందించాలని చెప్పి పోలీసులు అయితే కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి మావోయిస్టులకు అయితే కూడా పెద్ద దెబ్బే పడుతుంది. ఈ క్రమంలో కూడా పదుల సంఖ్యలో కూడా మావోయిస్టులు అయితే మృతి చెందుతున్నారు. కాబట్టి వారంతా కూడా తెలంగాణ సేఫ్ జోన్ గా, షెల్టర్ జోన్ గా ఎంచుకోవాలనే ఉద్దేశంతో మావోయిస్టులు తెలంగాణలోకి అడుగు పెడుతున్నారు. అదేవిధంగా వెళ్తున్నటువంటి క్రమంలో కూడా పోలీసులు అయితే వారిని ముందస్తుగానే సమాచారం అందటం, వారందరినీ కూడా మట్టు పెడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మొత్తం 7 చనిపోతే మాత్రం అందులో ఉన్నటువంటి 5 మాత్రం 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే, మొత్తం యువకులే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, అదే విధంగా మహారాష్ట్ర సంబంధించిన ఏరియాలో ఉన్నటువంటి భారీగా రిక్రూట్మెంట్ జరిగినట్లుగా తెలుస్తుంది. వారంతా కూడా ఇతర ప్రాంతాలకైతే తరలించేందుకు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి యువకులను కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించడం, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి వీరిని కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు ఇటు యువకులను కూడా పంపించడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు వారిని ముందుగస్తుగానే పసిగట్టడం, వారిని కూడా హతమార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు మావోయిస్టులు తమ ప్రాబల్యం చూపించుకోవాలి, ఇక్కడ పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి కూడా 8వ తారీఖు వరకు PLGA వారోత్సవాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా సమకూర్చునేందుకు ముందస్తుగానే వారికి సంబంధించినటువంటి సానుభూతి పరులైతుంది, అదేవిధంగా ఇతర ఉన్నటువంటి మిలిటెంట్కు సంబంధించిన వారి నేపథ్యంలో కూడా వారోత్సవాలు నిర్వహించాలని చెప్పి ముందస్తుగానే వ్యూహాలు పన్నారు. ఈ క్రమంలో ఈ 2 కమిటీలకు సంబంధించినటువంటి మావోయిస్టులు ఇక్కడికి రావటం, దీంతో వీరిని కూడా హతమార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ మాత్రం పోలీసులు మాత్రం వీరిని ఎన్కౌంటర్ జరగపోయి ఉండకపోతే మాత్రం ఏదైనా దుశ్చర్యానికి పాల్పడే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఏదైనా సంఘటనలు జరిగే అవకాశం అని చెప్పి ఓవైపు పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలో ఎన్కౌంటర్ చేసినటువంటి అందులో మాత్రం 7 చనిపోగా మిగతా సంబంధించినటువంటి మావోయిస్టులు 12 నుంచి కూడా 15 మంది అని చెప్పి పోలీసులు కూడా వివరాలు ఇచ్చడం జరిగింది. ఈ క్రమంలో మిగతా తప్పించుకున్నటువంటి మావోయిస్టులు ఇటు తెలంగాణలో తలదాచుకున్నారా, లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారా మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు PLGA వారోత్సవాలకైతే ఇంకా సమయం ఉంది. 8వ తారీఖు వరకు కూడా ఈ వారోత్సవాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసుల గస్తీ మాత్రం ఇంకా కొనసాగుతుంది. ప్రధాన రహదారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గొత్తికోయ గూడాల్లో కూడా జల్లెడ పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.